కెరియర్ గైడెన్స్. వెల్ ఫ్రెండ్స్, చాలామందికి తెలియనిది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మన కాపీ స్ట్రైక్ ఏదైనా పడి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మీరు నెక్స్ట్ 90 డేస్లో మీరు కాపీరైట్ కంటెంట్ కనుక యూజ్ చేయకోకుండా, ఓకే, మీ వీడియోస్ని ఏవైతే కనుక యూజ్ చేసేసి అప్డేట్ చేస్తూ ఉంటారో టిల్ 90 డేస్ చెప్తున్నాను, టిల్ 90 డేస్, ఆ 90 డేస్లో కనుక మీరు ప్రాపర్గా మీ యూట్యూబ్ ఛానల్ని యూటిలైజ్ చేస్తే యూట్యూబ్ వాడు మీ కాపీ స్ట్రైక్స్ని తీసేస్తాడు. ఇది ఎంతమందికి తెలుసు? వెల్, యాక్చువల్గా చూపిస్తాను నేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ స్ట్రైక్ అనేది ఒకటి పడిందనమాట. సో ఆల్మోస్ట్ ఇట్స్ ఒక 1 year 1.5 year బ్యాక్ పడింది. దాని తర్వాత ఏంటంటే కొన్ని నేను నేర్చుకున్నాను. అంటే కనుక స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి అంటే కనుక మన కాపీరైటెడ్ కంటెంట్ అనేది తీసుకోకూడదు. కాపీరైటెడ్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి కూడా నేను చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా ఛానల్ యాక్చువల్గా, ఓకే, టెక్ ఇన్ ఫోన్ కెరియర్ గైడెన్స్. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కస్టమైజేషన్ ఛానల్కి వెళ్ళేసి మీ కస్టమైజేషన్లో మీకు ఏంటంటే కనుక ఇక్కడ కాపీ స్ట్రైక్స్ అని ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ మీకు రిక్వెస్ట్ చూపిస్తూ ఉంటుంది. లేదంటే మీ డాష్ బోర్డ్ వెళ్ళారనుకోండి, ఈ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ కాపీ స్ట్రైక్ అయిన ఆప్షన్ ఏదైనా ఉంది అంటే కనుక మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది విత్ రెడ్ మార్క్. మీరు ఇక్కడ చూసారనుకోండి, యువర్ వీడియో ఈజ్ బ్లాక్ ఇన్ సమ్ టెరిటరీస్ అన్నాడు. ఎందుకు అంటే కనుక అది ఆల్రెడీ వేరే దాంట్లో ఉండడం వల్ల, వేరే కంట్రీస్లో కూడా ఉండడం వల్ల ఏంటంటే కనుక ఇలాంటి కాపీ స్ట్రైక్స్ అనేవి కొన్ని టెరిటరీస్ వాళ్ళు ఆల్రెడీ స్ట్రైక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రైక్ చేసినా చేయవచ్చు. సో అందుకనేసి యూట్యూబ్లో ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు యువర్ వీడియో ఈజ్ బ్లాక్ ఇన్ సమ్ టెరిటరీస్ అంటుంది. అది ఏ కంట్రీ అయినా కావచ్చు, నేను పర్టికులర్ స్పెసిఫిక్గా ఒక కంట్రీ అని నేను చెప్పాను, ఓకే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్లోనే మీకు స్ట్రైక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇది డిస్మిస్ చేసేస్తున్నాను. డిస్మిస్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ నా కంటెంట్లో వీడియో కంటెంట్లోకి వెళ్తే, ఓకే, ఆ వీడియోని నేను ఆల్రెడీ తీసేసాను అనమాట. నాకు వస్తున్న వ్యూస్కి చిన్నదే, బట్ ఏంటంటే కనుక అక్కడ చాలా తక్కువ కాబట్టి నేనేం చేస్తానంటే డిస్మిస్ కొట్టేస్తాను. సో యూ హ్యావ్ నో మోర్ నోటిఫికేషన్స్. ఒకవేళ మీరు కాపీ స్ట్రైక్ చేసి ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ 90 డేస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 90 డేస్లో మీరు కాపీరైటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాపీరైటెడ్ కంటెంట్ అనేది రిస్ట్రిక్షన్స్ కావచ్చు, కాపీరైటెడ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పోస్ట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, కాపీరైటెడ్ అని వచ్చింది. బట్ ఏంటంటే కనుక ఆ కాపీరైటెడ్ కంటెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలో చేస్తే మీకు అనేది స్ట్రైక్ అనేది పడదు. ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. కాపీరైటెడ్, సి డీటెయిల్స్. కాపీరైటెడ్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్ ది ఓనర్ అలోస్ ది కంటెంట్ టు బి యూజ్డ్ ఆన్ యూట్యూబ్. సో ఎవరైతే ఓనర్ కనుక ఆ స్పెసిఫిక్ కంటెంట్ అనేది యూట్యూబ్లో యూజ్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ అంటారు దాన్ని, ఫ్రీ హ్యాండ్గా వదిలిపెట్టేస్తే మీకు స్ట్రైక్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఒక్కవేళ లేదు ఆ స్పెసిఫిక్గా ఆ వీడియో కనుక వాళ్ళది అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ టైంలో ఏమవుతుంది అంటే కనుక కంప్లీట్గా వాళ్ళు స్ట్రైక్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఎప్పుడైతే మీకు స్ట్రైక్ అనేది కొడతారో ఆటోమేటిక్గా మీకు ఏమైపోతుంది, అక్కడ స్ట్రైక్ అనేది పడిపోతుంది, కాపీ స్ట్రైక్ అనేది వచ్చేస్తుంది, ఓకే. సో అప్పుడు కాపీ స్ట్రైక్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లేకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఒకవేళ కాపీ స్ట్రైక్ వచ్చినప్పుడు ఎటువంటి రిస్క్ లేకుండా ఫ్యాక్టర్స్ మన యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ నుంచి పెట్టుకున్నాను, బట్ ఏంటంటే నేను పెద్దగా ఫోకస్ చేయకుండా లైట్గా తీసుకుంటున్నాను. నాకు టైం దొరికినప్పుడు ఏదో 1-2 వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా ఏంటి అంటే రిలేటెడ్ టు నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో చూసేవాళ్ళు చూడొచ్చు, లేదా అంటే కనుక ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళచ్చు.
లేదు అలా కూడా లేదు ఇంకా ఏదో ఆ, అవసరం ఉంది, ఏదో జస్ట్ మామూలుగా అప్డేట్ అవుతున్నాయిలే అనుకుంటే అది వేరు. సో ఇక్కడ ఏంటంటే కనుక నేను కెరియర్ గైడెన్స్ గురించి ఇస్తున్నాను, జాబ్స్ గురించి చెప్తున్నాను, అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ గ్రూప్లో స్పెసిఫిక్గా. ఓకే, అదే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఏ విధంగా మనం కాపీరైట్ స్ట్రైక్ అనేది పోగొట్టుకోవాలి, దట్ ఈస్ మై ఐడియాలజీ కదా మనకి. ఎప్పుడైతే కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇక్కడ వస్తుందో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఒక ఆప్షన్ ఇస్తాడు యూట్యూబ్ వాడు. ఆ ఆప్షన్ ఏంటంటే, నువ్వు కనుక ఫస్ట్ 90 డేస్లో కనుక కాపీ స్ట్రైక్స్ వీడియోస్ కనుక పోస్ట్ చేయకపోతే దెన్ దెర్ ఈస్ పాసిబిలిటీ అనమాట. అక్కడ వాళ్ళు మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ ఇచ్చేస్తాడు. సో 90 డేస్ కంటిన్యూస్గా నువ్వు యూస్ చూడట్లేదు కాబట్టి నీ స్ట్రైక్ని మేము తీసుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 99% స్ట్రైక్ రిమూవింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నేను రీసెంట్గా పోస్ట్ చేస్తే లాంగ్వేజెస్ ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. బట్ నేను ఇంకా కంప్లీట్గా అప్డేట్ చేయలేదు, సో అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు అడ్వాన్స్ మోడ్లోకి పోయినప్పుడు కంటెంట్ జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఏంటి, ఎంతమంది ఉన్నారో ఓవరాల్గా చూసుకోవచ్చు. బట్ అడ్వాన్స్ మోడ్లోకి పోతే అవసరం లేదు. ఇప్పుడు మన డాష్బోర్డ్ మీదకి రండి. ఇక్కడ డాష్బోర్డ్లో కాపీ స్ట్రైక్, హౌ టు రిమూవ్ కాపీ స్ట్రైక్ అనేది మీరు ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఛానల్ పర్మిషన్, అప్కమింగ్ చేంజెస్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్, వాట్స్ న్యూ ఇన్ ద స్టూడియో అన్నప్పుడు మన ఇక్కడ హెల్ప్లో ఉంటుంది అనమాట ఆప్షన్. ఫీడ్బ్యాక్ పాలసీస్ అండ్ సేఫ్టీ. మనం ఎప్పుడైతే గైడ్లైన్స్ని ప్రాపర్గా ఫాలో చేస్తూ ఉంటామో ఆ టైంలో మనకి ఏంటంటే కనుక ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. వయలేషన్స్ కావచ్చు, లేదంటే చైల్డ్ సేఫ్టీ కావచ్చు, అదర్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదనమాట. మోడర్నైజేషన్ పాలసీ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఓకే, అండ్ ఎక్కడికి పోయింది అది? ఓకే, అవసరం లేదులేండి, ఇక్కడికి వచ్చేయండి. హౌ టు రిమూవ్ యూట్యూబ్ కాపీ స్ట్రైక్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీకు జనరల్గా ఎప్పుడైనా వెయిట్ ఫర్ ఇట్ ఎక్స్పైర్, కాపీ స్ట్రైక్స్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 90 డేస్. ఇది చాలామందికి తెలియదు. ఏంటంటే ఆ స్ట్రైక్ అనేది రిమూవ్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక స్టాగ్మెంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ ద పర్సన్ హూ క్లెయిమ్ యువర్ వీడియో అండ్ ఆస్క్ దెమ్ టు రీట్రాక్ట్ క్లెయిమ్ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫర్మేటివ్. అవసరం లేదు, యాక్చువల్గా 90 డేస్ లోపల వాళ్ళు ఏంటంటే కనుక మీ స్ట్రైక్ ఖచ్చితంగా రిమూవ్ అయితే కనుక చేస్తారు. When a YouTube user get hit with a copyright strike, they are required to watch a warning video about the rules of copyright and take tribal questions about the danger of copyright. Strike will expire after 90 days. చూసారుగా, వాళ్ళు ఏంటంటే మీకు కంప్లీట్గా ఏ విధంగా ఇస్తారు అంటే కంప్లీట్ ఆ స్ట్రైక్ కొట్టిన వాళ్ళకు, అంటే ఆ వీడియో వాళ్ళదైనప్పుడు వాళ్ళు కాపీ స్ట్రైక్ కొట్టితే టిల్ 90 డేస్ వరకు ఏంటంటే కనుక అది మీకు వార్నింగ్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ 90 డేస్ తర్వాత ఏమవుతుంది, ఇట్ ఎక్స్పైర్స్ అనమాట. ఎక్స్పైర్స్ అయినప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు యూట్యూబ్లో. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆ కాపీ యొక్క అసలు ఎందుకు యూస్ చేశారు, రిమూవ్ ఎలా చేస్తారు ఏంటి అనుకున్నప్పుడు కంప్లీట్గా ఏంటంటే మీకు ఆ స్ట్రైక్ అనేది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీరు యథావిధిగా చేంజెస్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఇది మార్చ్ 23లో నేను ఇది పోస్టింగ్ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఏంటంటే కనుక కాల్ సెంటర్ రిలేటెడ్. సో అందుకనేసి నాకు కాపీ స్ట్రైక్ అనేది పడింది. ఓకే, బట్ ఏంటంటే కనుక అది ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఆ ఛానల్ కనిపించింది అనుకుంటా, వీడియో కనిపిస్తే అది స్ట్రైక్ చేశారు. దానికి నేను ఏమి చేయడానికి లేదు కాబట్టి ఐల్ గో త్రూ ఇట్ వన్స్. సో నాకైతే కనుక కంప్లీట్గా ఐ ఫీల్ ది స్ట్రైక్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మళ్ళీ నాకు యథావిధిగా ఏంటంటే నాకు 0 స్ట్రైక్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే నా ఓన్ కంటెంట్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, నా ఓన్ ఐడియాలజీ నేను యూస్ చేసుకుంటున్నాను. సో స్లోగా అయినా పర్లేదు, బట్ ఏంటంటే కనుక స్ట్రైక్స్ లేకుండా జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపో. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యూస్లో ప్రకారం మీరు చూసుకున్నాను అనుకోండి, ఎటువంటి వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటే మనకి డిఫరెంట్గా కంటెంట్ చూపిస్తాం మీకు. కొన్ని వీడియోస్కి ఏంటంటే కనుక ల్యాక్స్ ఆఫ్ ఈ వ్యూస్ వచ్చాయి, కొన్ని దానిలోకి అయితే కనుక అసలు వ్యూసే లేవు. అయినా కూడా నేను ఏంటంటే కనుక వీడియోస్ అయితే తీయట్లేదు. ఎందుకు అంటే కనుక అది కొన్ని మెమొరబుల్ వీడియోస్ ఉంటాయి, కొన్ని అప్డేట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ అవి ఎక్కడి నుంచో కష్టపడ్డాం కదా అని చెప్పి వీడియోస్ అప్లోడ్ అయినా పర్లేదు, వ్యూస్ లేవకున్నా పర్లేదు. కానీ వ్యూస్లో ఇక్కడ మనం ఎందుకు రావట్లేదు అని చెప్తే, ఆ కంటెంట్ నచ్చకపోతే జనరల్గా రావు అనమాట. ఓకే, నేను ఒక అప్డేట్స్ చేస్తున్నప్పుడు మోర్ దాన్ 5 మినిట్స్ దాటితే కనుక పెద్దగా వీడియోస్ ఎవరు చూసే మూడ్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఒక ఓన్లీ యూట్యూబ్ స్ట్రైక్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్ట్రైక్ ఛానల్స్లో మీరు వెళ్ళి డాష్బోర్డ్లో వెళ్ళండి. డాష్బోర్డ్లో మీకు ఇక్కడ అప్డేట్స్ ఉంటుంది. ఓకే, సో వన్స్ అప్డేట్ వెళ్ళింది అంటే కనుక మీకు ర్యాంకింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వెయిట్ ఫర్ 90 days. 90 days తర్వాత మీకు ఆటోమేటిక్గా సెట్ రేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారనుకోండి, నేను ఒక వీడియో పెట్టాను డిజిటల్ మార్కెటింగ్ మీద. ఆ మీడియా ఏంటంటే కనుక ర్యాంకింగ్ బై వ్యూస్ 10 out of 10. ఎప్పుడైనా అల్గారిథం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి ర్యాంకింగ్ అనేది పంపిస్తుంది అనమాట. ఓకే, ఆ ర్యాంకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్